హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ కలెక్షన్. ఇది డే 7 అండి. ఒక అమ్మాయి బిజినెస్ ఎలా చేయాలి అని. సో లాస్ట్ వీడియోలో చెప్పాను బిజినెస్కి ఏమేమి రిక్రూట్మెంట్స్ కావాలని. అందులో ఒక్క పాయింట్ చెప్పానండి. ఇంకొన్ని పాయింట్స్ ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది రిక్రూట్మెంట్స్లో ప్లేస్ అండి. మనం ఎక్కడ స్టార్ట్ చేద్దాం అనేది ఉండాలి కదా కొంచెం. సో అలాగే చిన్న స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నాలాగా ఇంట్లో కూడా స్టార్ట్ చేయండి, పర్లేదు. బట్ మొత్తం ఆన్లైన్ మీదనే డిపెండ్ అవ్వకండి. ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటాను, యూట్యూబ్లో పెట్టుకుంటాను, మీషోలో పెట్టుకుంటాను, అమెజాన్లో పెట్టుకుంటానని దాని మీదనే డిపెండ్ అవ్వకండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వచ్చి తీసుకునేటట్టు ఉంటే పెట్టుకోండి ఇంట్లో. ఆన్లైన్లో ఒక్కొక్కసారి రీచ్ అవుతాయి, ఒక్కొక్కసారి రీచ్ అవ్వవు అంతగా. సో అందువల్ల చూసి పెట్టుకోండి. అలాగే స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు కూడా పర్లేదు, స్టాల్స్ ఇంకా మంచిగా రన్ అవుతాయి, రీచ్ అవుతాయి అందరికీ. స్టాల్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా షాపు లేదు, నేను షాపే తీసుకుంటే షాప్లో పెట్టుకుంటా అన్న వాళ్ళు మాత్రం కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర పెట్టుకోండి. క్లాతింగ్ బిజినెస్ అయినా ఏ బిజినెస్ అయినా సరే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్న దగ్గర పెట్టుకుంటే మనకు కూడా బిజినెస్ అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది, అందరికీ రీచ్ అవుతుంది, సేల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి మనకి. అలాగే ఇంకోటి బడ్జెట్ అండి. మనం కొంచెం బడ్జెట్ని ఎక్కువ పెంచుకోవాలి. 20K 20 అబోవ్ పెట్టుకోవాలి. అలా అయితే మనకి మంచి మెటీరియల్ వస్తుంది. మెటీరియల్ ఇంపార్టెంట్ కదా మనకి, ఏ బిజినెస్ అయినా మెటీరియల్ ఇంపార్టెంట్ కదా. క్లాతింగ్ వాళ్ళైతే ఖచ్చితంగా 20K అబోవ్ పెట్టుకోండి. అలా అయితేనే మనకి మంచి మెటీరియల్ వస్తుంది. మనం క్వాలిటీతో మెయింటైన్ చేస్తే మన బిజినెస్ ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఈరోజు కాకుండా ఇంకో 5 మంత్స్కో 6 మంత్స్కో ఖచ్చితంగా మనది క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా అందరికీ రీచ్ అవుతుందండి. రీచ్ అవ్వాలి అంటే మాత్రం క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అలా అవ్వడం వల్ల, క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల మనం చెప్పకపోయినా పర్లేదు, అందరు చెప్పుకుంటారు. సో వీడియోని చూసి వెళ్ళిపోకుండా కొంచెం లైక్ చేయండి ప్లీజ్. వీడియో చూసినంత మంది లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే ఇంకో 10 మందికి నా వీడియోస్ వెళ్తాయి, అలాగే 10 మంది చూస్తారు, వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి కదా వీడియోస్ అనేది. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్, ఆర్వీ కలెక్షన్ వీడియోస్ ఖచ్చితంగా ఫస్ట్ మీకే వస్తాయి. ప్లీజ్ అండి, అలాగే సపోర్ట్ చేయండి. మన ఆర్వీ కలెక్షన్ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కదా, ఖచ్చితంగా ఈ న్యూ ఇయర్ కన్నా లేదా సంక్రాంతి కన్నా రీస్టార్ట్ చేస్తామండి. సో మీరు అనేది సపోర్ట్ చేస్తే ఇంకెక్కువ ముందుకు వెళ్తాను, అలాగే మన వీడియోస్ అందరికీ రీచ్ అవుతాయి, నేను రీస్టార్ట్ చేయడానికి వీలు ఉంటుంది. ఈ వీడియోలో లాస్ట్లో నేను చక్కెర వేసాను సాంబార్లో. ఏంటి అమ్మాయి చక్కెర వేసిందని అనుకోకండి, ఎందుకంటే చాలామంది హోటళ్ళల్లో రెస్టారెంట్లలో బెల్లం వేస్తారు కొంచెం టేస్ట్ బాగా రావడానికి. నేను చక్కెర వేసాను బెల్లం లెక్క. ఏం పర్లేదు, సాంబార్ సూపర్ వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.